మనం కళ్ళుంటేనే ప్రపంచాన్ని చూడగలమండి. ఈ ప్రపంచాన్ని చూడాలంటే మన సైట్ బాగా ఉండాలి. అంటే మన చూపు బాగా కనపడాలి. బట్ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లమ్ వల్ల బాధపడుతూ ఉన్నారు. బట్ ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి సైట్ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. యోగా అండ్ నేచురోపతి డాక్టర్ షగుప్తా గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ చాలా మందికి అంటే చిన్న పిల్లలకు పుట్టిన పిల్లలప్పటి నుంచి కూడా ఐసైట్ ప్రాబ్లమ్ వస్తుంది. బట్ ఎందుకు మేడం ఇదంతా ఇలా రావడానికి గల రీజన్స్ ఏంటి? అంటే నేను చాలామంది అడిగారు యాక్చువల్లీ. మేము చిన్న పిల్లలే గదా! వాళ్ళకి ఫుడ్ ఏం పెద్ద ఎక్కువ పెట్టం. కానీ ఎందుకు సైట్ వస్తుంది అంటుంటారు చాలామంది. నేనొకటండి, చిన్న పిల్లలు సైట్ రావడానికి మెయిన్ కారణం ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకునే ఫుడ్. ప్రెగ్నెంట్ లేడీస్‌లో మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే, ఇప్పుడు చిన్న పిల్లల్లో సైట్ ప్రాబ్లమ్ అని, సైనస్ ప్రాబ్లమ్ అని చాలామంది ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలే 2 ఇయర్స్ పిల్లలు. వాళ్ళు తినే ఫుడ్ తక్కువే. మనం మాక్సిమం సన్‌కి ఎక్స్‌పోజ్ చేస్తాం గానీ, వాళ్ళు తీసుకోవాల్సింది తీసుకుంటాం. కానీ వాళ్ళకెందుకు ఈ ప్రాబ్లమ్స్ ఉంది అంటుంటారు. కాబట్టి నేనేమంటానంటే, ప్రెగ్నెంట్ లేడీస్ మస్ట్ అండ్ షుడ్‌గా మంచి ఫుడ్ తీసుకోండి. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నేనేమైనా వెయిట్ పుట్ ఆన్ అయిపోతానేమో, లేదంటే నా బాడీలో ఇంకేమైనా హార్మోనల్ చేంజెస్ వస్తాయేమో, తక్కువ మోతాదులో తీసుకుందామన్న చాలామంది, డయాబెటీస్ వచ్చేస్తదేమో, థైరాయిడ్ వస్తదేమో ప్రెగ్నెన్సీ లేడీస్‌లోని చిన్న భయంతో చాలామంది తక్కువ ఫుడ్ తీసుకోవడం. అంటే లైక్ వాళ్ళకి నచ్చిన క్రేవింగ్స్‌ని ఎక్కువ ఇష్టపడుతుంటారు. క్రేవింగ్ సీజన్ బట్టి ఎక్కువ కేక్స్ తినాలనిపిస్తది. కొంతమందికి డ్రింక్స్ తాగాలనిపిస్తది. కూల్ డ్రింక్స్ అలాగా. సో, అలాంటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు గానీ, నేచురల్ ఫుడ్ మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం తగ్గిస్తారు. అది కూడా చాలా రీజన్ అయిందండి సైట్‌కి. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ అన్నాక వాళ్ళు తినే ఫుడ్ కంటే ఎక్కువ మోతాదులో తినాలి. టైమ్ ప్రపోర్షన్స్ పెట్టుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ ప్రాణాయామం చేయాలి. దీనివల్ల బేబీకి ప్రాపర్ ఆక్సిజన్ అందుతది. కళ్ళు కూడా మంచి బ్రైట్‌గా వస్తాయి. శరీరంలో ప్రతి అవయవం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతది? తల్లి గర్భంలో. ఆ తల్లి గర్భాన్ని మనం ఎలా చేయాలి? తల్లి గర్భంలో ఫార్మ్ అవుతున్న ప్రతి ఆర్గాన్స్ మనం తీసుకున్న ఫుడ్ మీదే డిపెండ్ అయ్యింది. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను నాట్ ఓన్లీ సైట్, ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ రావడానికి చిన్న పిల్లల్లో కారణం ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకునే ఫుడ్ మీద డిపెండ్ అయ్యింది. వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ కావాలి, ఐరన్ కావాలి, హిమోగ్లోబిన్ పెరగడానికి కాల్షియం కావాలి. ప్రతి ఫుడ్ ప్రాపర్‌గా ఉండాలి. వాళ్ళలో ఏంటంటే ఎక్కువ మోతాదులో మనం మునగాకు కానీ, లైక్ మనం అది వీక్లీ వన్స్ అలాగా గోంగూర గానీ, లేదంటే క్యారెట్స్ గానీ, క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూసెస్ గానీ, ఆల్మండ్స్ గానీ, పిస్తా గానీ, ఇలాంటివి ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండాలి ఫుడ్. దీంట్లో ఏంటంటే రిచ్ కంటెంట్ ఆఫ్ సప్లిమెంట్స్ ఉంటాయి కాబట్టి, ఇవి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తాయి కాబట్టి, ఇవి తీసుకోవడం వల్ల బాడీలో ఐరన్ కంటెంట్ గానీ, విటమిన్ ఏ సంబంధించినవన్నీ వస్తాయి కాబట్టి, బేబీ గ్రోత్ అంతే బావుంటది. బేబీ ఆర్గాన్స్ అంతా ప్రాపర్‌గా ఉంటాయి. ఏ విటమిన్ లేకపోతేనే మనకు ఐ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయని మనకు తెలుసు. సో, ఐ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి కారణమే విటమిన్ అంటే మనం ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. పిల్లోడికి ఏదో పెడుతూ ఉంటాం ప్రెషర్ పెట్టి. పిల్లోడు ఎలాగో తినడానికి ఇష్టపడడు. అట్‌లీస్ట్ మనం ప్రెగ్నెన్సీలో మనం తీసుకుంటే బెటర్ అంట. ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ పిల్లలు పుట్టిన కొన్ని రోజుల తర్వాత సైట్ ఇప్పుడు చిన్న పిల్లల గురించి మాట్లాడుకున్నాం. కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు సైట్‌తో. యాహ్! మ్యామ్. బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటా నేను. ఎందుకంటే స్క్రీనింగ్ ఎక్కువైపోయింది. ప్రాపర్ స్లీప్ లేదు. రెస్ట్ లేదు కళ్ళకి. మొబైల్స్ ఎక్కువ చూడడం, మొబైల్స్ నుంచి తీసుకొచ్చి టీవీస్ ఎక్కువ చూడడం, ల్యాప్‌టాప్స్ మీద ఎక్కువ అంటే ఆ రేడియేషన్స్‌కి ఎక్కువ సఫర్ అవుతుంది ఐబాల్. సో, మనం ఇంకోటేంటంటే పడుకునేటప్పుడు బెడ్ ఎక్కడం అయితే 10:00 పడుకోమన్నారు కదా డాక్టర్ అని 10కి ఎక్కేస్తారు. ఒక 5, 10 నిమిషాలు నిద్ర పట్టలేదనుకోండి మొబైల్ దగ్గరగా చూస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్ ఏదో ఒకటి యూట్యూబ్ గాని ఏదో ఒకటి రోల్ చేస్తూనే ఉంటారు. సో, దానివల్ల అది కాస్త 12 గంటలు, 1 గంట, 2 గంటలు మీరు నమ్మరండి 4, 5 అవర్స్ 4కి కూడా పడుకునే వాళ్ళున్నారు. అలా ఉంది. ఎందుకంటే మనకు తెలుసు మనకి ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. సో, దాన్ని మనం ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ఫుడ్ విషయానికొస్తే మనకి మునగాకు అనేది చాలా చాలా మంచి ఫుడ్ అనమాట. లైక్ సుప్రీం ఫుడ్ అంటారు దాన్ని. సో, మునగాకులో లేని ఔషధ గుణాలనేవి లేవు. సో, మంచి ఖనిజ లవణాలుంటాయి దీంట్లో. విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి కాబట్టి మనం దీన్ని అంటే క్యారెట్ కొద్దిగా, మునగాకు కొద్దిగా, చిన్న జింజర్ పీస్ ఏసేసుకొని జ్యూస్ రూపంలో తీసుకున్నా కూడా విటమిన్ ఏ కంటెంట్ సప్లిమెంట్ ప్రాపర్‌గా ఉంటది. ఐరన్ రిచ్ ఉంటది కాబట్టి హిమోగ్లోబిన్ కౌంట్ పెరిగి కూడా మన ఐబాల్‌ని చాలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మోరోవర్ ఏంటంటే విటమిన్ డి గురించి కూడా మాట్లాడుకోవాలి కాబట్టి డి విటమిన్ అంటే మనకి సన్ ఎక్స్‌పోజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సన్ ఎక్స్‌పోజ్ అయితూ మనం మార్నింగ్ లేచిన వెంటనే ఎక్స్‌పోజ్ అవ్వమంటే జస్ట్ సన్ దగ్గరికెళ్ళి వచ్చేసి అలా కూర్చోవడం కాదు. సో, సన్ దగ్గర మనం జస్ట్ మార్నింగ్ సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ మనం మనం చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఐబాల్ రొటేషన్స్. ఐబాల్‌ని అప్ అండ్ డౌన్ చేసుకోవడం, సైడ్స్ చూడడం, సో, అప్ అండ్ డౌన్, సైడ్, సో, రైట్ అప్, లెఫ్ట్ డౌన్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ అప్, రైట్ అంటే ఆ కంటి బాల్‌ని మన ఐ బాల్‌ని కంటి గుడ్డుని మనం సరౌండింగ్ మూవ్ చేయడం వల్ల
మనకు అక్కడ ఉన్న ఆర్టరీస్ ఏవైతే ఉన్నాయో కంప్రెస్ అయి ఉంటాయి. అవి కొద్దిగా ఓపెన్ అయిపోయి రక్త ప్రసరణ బాగుండడం వల్ల కూడా మనకు బ్లడ్ సప్లై బాగుంటుంది ఐబాల్. ఆప్టిక్ నర్వ్ అని సో ఇలాంటి నర్వ్స్ కానీ, ఆర్టరీస్ కానీ, వెయిన్స్ కానీ ప్రాపర్‌గా బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల కూడా మనకి ఐ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. సో కాబట్టి మనకి మేబీ బికాస్ ఆఫ్ విటమిన్ డెఫిషియన్సీ అయ్యుండొచ్చు. లేదంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ లేదేమో. ఆ సరౌండింగ్ ఉన్న మజిల్ కంటి గుడ్డు దగ్గర కూడా ఒక పెద్ద మజిల్ ఉంటది. ఆ మజిల్ కూడా రిలాక్స్ అవ్వాలి. అది రిలాక్స్ అవ్వాలంటే ఐ ఎక్సర్సైజ్ చేయాలి. కొద్దిగా మార్నింగ్ సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ చిన్న చిన్న మూవ్‌మెంట్స్ చేసుకోవాలి ఐకి సంబంధించినవి. అండ్ నిద్ర కూడా ప్రాపర్‌గా పడుకోవాలి. ఎలాగో లైఫ్ స్టైల్‌ని అయితే మార్చలేము. ఎందుకంటే బికాజ్ ల్యాప్‌టాప్ చూడకుండా అయితే ఎవరిది లైఫ్ స్టార్ట్ అవ్వట్లేదు. ఎండ్ కూడా అవ్వట్లేదు. నాట్ ఓన్లీ సాఫ్ట్‌వేర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ పర్సన్. కాబట్టి అట్‌లీస్ట్ దాని గురించి మనం ఆల్రెడీ ఒకటి సఫర్ చేస్తున్నామంటే దాని సఫరింగ్స్ వల్ల వచ్చే కంప్లెయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా దానికి సంబంధించిన ఫుడ్ ఐటెమ్స్ మంచిగా తీసుకోవాలి. ఇప్పుడు మనం గోంగూర తీసుకుంటే విటమిన్ ఏ ఉంటది, ఐరన్ ఉంటది, ఎవ్రీథింగ్ ఉంటాయి. మనం గోంగూర తీసుకుంటే ఏమైనా రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయంటే అలాంటివి ఏమీ లేదు. ఎప్పుడైతే గోంగూర వండుతున్నారో అప్పుడు సాల్ట్ లేకుండా ఉండాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సాల్ట్ ఏసి వండితేనే మీకు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అవన్నీ వస్తాయి. గోంగూర ఎప్పుడు సాల్ట్ లేకుండా ఉండాలి. అలాగ వండితే ఎవ్రీడే మనం తీసుకోవచ్చు. అలాగ మునగాకు తీసుకోండి. మునక్కాయని కూడా మంచిగా వండుకొని తినండి. క్యారెట్స్ కూడా తినండి. అండ్ నైట్ పడుకుంటున్నప్పుడు చిన్న కాటన్ బాల్స్ దొరుకుతాయి మనకి. అవి నీళ్ళలో డిప్ చేసుకొని జస్ట్ 5-10 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని బాగా స్క్వీజ్ చేసుకొని కళ్ళపైన పెట్టుకోండి. చాలా చలువ. అంటే ఐ అనేది స్ట్రెయిన్ అయిపోవడం వల్ల కూడా ఐ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. చిన్న కాటన్ ప్యాడ్స్ దొరుకుతాయి. జస్ట్ కళ్ళపైన ఇలా పెట్టేసుకొని 5-10 నిమిషాలు అలా ఉంచుకోవడం వల్ల కూడా ఐ రిలేటెడ్ ఇష్యూస్ బాగా కంట్రోల్ చేయొచ్చండి. నాట్ ఓన్లీ మీరు ఎన్నెన్నో చేయొచ్చు, ఏవేవో చేస్తేనే పోతాయని నేను చెప్పను. వెరీ సింపుల్ వే. పిల్లలు రావడానికి మెయిన్ కారణం ప్రెగ్నెన్సీ లేడీస్‌తో తీసుకోవాల్సిన ఫుడ్ ఐటెమ్స్ ప్రాపర్‌గా తీసుకుంటే వాళ్ళకి నాట్ ఓన్లీ సైట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ రావు. ఈవెన్ పెద్ద లేదు, చిన్న లేదు ప్రతి ఒక్కరిలో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు పొద్దున్న లేచిన వెంటనే సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వండి. సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ ప్రాణాయామం చేయండి. అంటే లైక్ ఎక్స్‌పోజ్ ఇన్ ద సెన్స్ కూర్చొని మనకి ఆప్షన్స్ లేవు అపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి అట్‌లీస్ట్ మార్నింగ్ కొద్దిగా లైక్ మంచిగా కూర్చొని ప్రాణాయామం చేయండి. ఎందుకంటే ఫుడ్‌లో ఎలాగో విటమిన్ డి ఇచ్చేస్తున్నాం మనం మునగాకులో గానీ, గోంగూరలో గానీ, క్యారెట్స్‌లో గానీ, అంజీర్‌లో గానీ ఇవన్నీ మనం తీసుకుంటూ ఉండాలి ఫుడ్స్. సో దాంట్లో మనకి ఎలాగో విటమిన్ బి12, డి విటమిన్స్ వస్తున్నాయి కాబట్టి ఆపర్చునిటీ ఉంటే సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ ప్రాణాయామం చేయండి. మంచి కాటన్ ప్యాడ్స్ దొరుకుతాయి. మన చిన్న చిన్న ప్యాడ్స్ అవి నీళ్ళలో డిప్ చేసుకొని కళ్ళపైన పెట్టుకోండి. ఇలాంటివి చేసుకుంటే మనకు 100% ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఒకటే కాదు. ఇంటర్నల్లీ ఎలాంటి ఇష్యూస్ మన బాడీ వరకు రాకుండా మనం సేఫ్‌గా చేసుకోవచ్చనమాట. మేడం ఐసైట్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా చక్కటి ఈ హోమ్ రెమెడీ అయితే చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే.